వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. సార్ పవన్ సార్ మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మాకు మేము బుడదలో నడవలేకపోతున్నాం సార్, మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. పవన్ కళ్యాణ్ నాకు నేనే పోటీ అని సినీ ఇండస్ట్రీలో ఏ విధంగా ఎదిగారో అదేవిధంగా జనసేన పార్టీ పెట్టి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ముందుకు సాగుతున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను తీర్చుతూ వెళ్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల ఆధారంగా కూడా ఆయన స్పందిస్తూ ఉన్నారు. గతంలో చాలామందికి ఈ విధంగా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం గజ్జలవారిపల్లి గ్రామానికి చెందినటువంటి విద్యార్థులు చేసినటువంటి ఒక పోస్టుకు స్పందించడం అనేది ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. సార్ పవన్ సార్ మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మాకు మేము బుడదలో నడవలేకపోతున్నాం సార్, మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ప్రధానంగా తాము రోడ్డు లేకుండా ఇబ్బందులు పడుతున్నా బుక్స్ పట్టుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ సార్ మా కోసం రోడ్డు శాంక్షన్ చేయండి అంటూ విద్యార్థులు చేసినటువంటి ఒక విన్నపానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఈరోజు ప్రశంసనీయమని చెప్పి సర్వత్రా ప్రశంసలు అందుకునేటువంటి పరిస్థితి, ఆయన్ను అభినందించేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా శుక్రవారం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ వీడియో వెళ్ళింది. వెంటనే కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. అంచనాలు రూపొందించి రేపో ఎల్లుండో కాదు తక్షణం అంచనాలు రూపొందించాలి, వెంటనే తనకు తెలియజేయండి అని చెప్పడం. ఆ విధంగా 1.6 కిలోమీటర్స్ రోడ్డు, 1.6 కిలోమీటర్ల రోడ్డుకు 86 లక్షల అంచనాతో ఆర్డర్ను శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఆయన చేసినటువంటి ఈ శాంక్షన్ అంటే ఈ రోడ్డు ప్రధానంగా మౌలిక వస్తువుల సందర్భంగా రోడ్లు ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత, కరెక్టే. అది అయినా కూడా వెంటనే అంటే ఏదైతే విన్నపం వచ్చిందో ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటి పరిస్థితిలో ఆయన అధికారంలోకి రావడం, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, తనకు వచ్చినటువంటి ఒక సోషల్ మీడియాలో వచ్చిన ఒక చిన్న విన్నపాన్ని నెగ్లెక్ట్ చేయకుండా విద్యార్థులు చదివింటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, వాళ్ళు చదువుకుంటే బాగుపడతారని వెంటనే వాళ్లకు రోడ్ శాంక్షన్ చేయడం అనేది గొప్ప విషయం. అలాగే ఒక రోడ్ శాంక్షన్తో సాధారణంగా విద్యార్థులే స్కూల్కి వెళ్ళరు. సో ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఆ రోడ్డు మీదే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, నిత్యం తమ అవసరాలు, అందులో వర్షాకాలంలో రోడ్డు లేకపోతే పడేటువంటి ఇబ్బందులు మనందరికీ తెలుసు. కాబట్టి ఈ రోడ్ శాంక్షన్ చేయడం అనేది ఈరోజు వార్తలోని ప్రధాన అంశంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ని ప్రతి ఒక్కరూ అభినందించేటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ పని, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ పని మీద మీ కామెంట్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.